అలా కోరుకున్న హిరణ్యకశిపుడు మందరాచల సానువుకి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అక్కడ కాలిబొటన వ్రేలుపై నిలబడి చేతులు పైకెత్తి ముఖం మీదికెత్తి ఆకాశం చూస్తూ తపస్సు చేస్తుండగా అతని జుట్టు పొడవుగా పెరిగి ఎర్రగా జటలు కట్టింది. అతడప్పుడు వాడి కిరణాలు గల ప్రళయకాల సూర్యునిలా కనిపించసాగాడు. ఎవరికీ తేరి చూడ శక్యం కాక పరమ దారుణమైన తపస్సు చేస్తుండగా దేవతలందరూ తమ తమ స్థానాలకే పరిమితమైపోయారు. అదరెంగుంభిని సాద్రియై కలగినీడంభోనిధుల్ తారకల్ సెదరిన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే బెల్లదరెన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహీతి పటలోదంచత్తపోవహ్నిచేన్. పర్వతాలతో పాటుగా భూమి అదిరిపోయింది. సప్త సముద్రాలు కలుగులు పడ్డాయి. గ్రహ సమూహాలతో పాటు నక్షత్రాలన్నీ చెదిరిపోయాయి. దిక్కులు విచ్ఛిన్నమై మండిపోయాయి. ప్రాణికోటికి గుండెలు అదిరిపోయాయి. ఉగ్రమైన తపస్సు చేస్తున్న ఆ దైత్యరాజు యొక్క మూర్ధం నుండి పొగలతో కూడి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. జై శ్రీకృష్ణ.